మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో గల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ 33 మంది విద్యార్థులకు స్వల్ప అస్వస్థత. మెనూలో ఉదయం బోండా అల్పాహారం చేయడంతో ఆయిల్ ఫుడ్ అరగపోవడంతో 33 మంది బాలికలకు అస్వస్థత. గట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విద్యార్థినులకు చికిత్స అందించడం జరిగింది. 33 మందిలో 15 మంది పిల్లలు కోలుకోవడంతో హాస్టల్కు చేరుకున్న విద్యార్థులు. మిగతా వారి పరిస్థితి కూడా నిలకడగా ఉంది. ఏమైందమ్మా? ఎట్లుంది ఇప్పుడు? ఒకరిద్దరికి అయితే పర్వాలేదు, అందరికి ఒకటేసారి ఎట్లయితుంది? ఏం కావద్దని మాకు కూడా ఉందమ్మా. ఇవాళ రోజు ఇట్లా అయింది, రేపటి రోజు మళ్ళీ మీకు అవుతుంది. ఆ ప్రాబ్లం కావద్దు పరిస్థితి. మీరు పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తు చిన్న చిన్న ఉన్నారు. అర్థమైందా? ఇది మీడియా ముఖంగా కానీ ఇంకెక్కడ కానీ వార్డెన్ కానీ ఇక్కడున్న పెట్టడం జరగలేదు. దీన్ని ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతారో మాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం అడుగుతున్నామంటే, మీకు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు మీరు సంబంధించిన అధికారులందరూ చెప్పి ఇక్కడికి విజిట్ చేయాలా. దీని గురించి ఫుడ్ పాయిజనింగ్ జరిగిందంటే కూడా ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. పిల్లలందరూ అంతా హాస్పిటల్లో ఉన్నారు. దీనికి కారకులైన బాధ్యులు ఎవరో మాకు తెలవాలి. ఇమ్మీడియట్గా ఇక్కడికి అందరూ కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ ఇక్కడ విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇది రెండోది కీసర మండలంలో. మొన్న కీసర్లో ఎలుకలు కొట్టిన పిల్లల్ని, ఇది రెండోది. ఈ ప్రభుత్వం దీని మీద వెంటనే బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఈ పిల్లలకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళంతా రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్లు కూడా ప్రతి ఒక్కరు అసలు ఈ సమస్య మీద మాట్లాడడానికి పోయారు. అసలు పొద్దున్నకి జరుగుతుంది, అసలు ఇంతవరకు ఈడేం జరుగుతుంది అనేది బయటకు గోప్యంగా ఉంచడానికి కారణం ఏందో మాకు అర్థమైతలేదు. దీన్ని ఇమ్మీడియట్గా అందరూ లోకల్ లీడర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ, అట్లాగే మేము మొన్ననే చూసిన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా విజిట్ చేస్తా అని చెప్పారు. అలాగే మొన్న తోటకూర వజ్రేష్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు, ఆయన కూడా మొన్ననే 10 రోజుల కింద విజిట్ చేసిపోయారు. మరి ఆ విజిట్ చేసినప్పుడు ఆయనకి ఏం నిజాలు ఈడ ఏం తెలిసినాయి? ఆయన విజిట్ చేసినాక కూడా ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ జరగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు. దీని మీద దోషులు ఎవరైనా సరే దీని మీద ఇమ్మీడియట్గా బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు సాయినాథ్ గౌడ్, ఎక్స్ వార్డు మెంబర్ నాగారం మున్సిపాలిటీ. మనం ఇప్పుడు నాగారం మున్సిపాలిటీలో నిన్న రాత్రి జరిగిన సంఘటన దాదాపు 33 మంది పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఈ ఫుడ్ పాయిజనింగ్ ద్వారా చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. గట్కేసర్లోని మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకులైన దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ సంఘటన ఈ కీసర మండలంలోని ఇది రెండో సంఘటన. మన కీసర్లో జరిగింది ఎలుకల పిల్లల్ని కోరుకోవడము. ఇది రెండో సంఘటన. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇంత జరుగుతున్నా కానీ, ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా కానీ ఇంతవరకు ఒక్క ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరగలేదు వీడికి. ఇమ్మీడియట్గా మేము దీన్ని ప్రభుత్వ వైఫల్యం గుర్తిస్తూ ప్రభుత్వం వెంటనే దీనికి కారకురాలైన మీద చర్యలు తీసుకొని, లేదా మీ ప్రభుత్వ వైఫల్యమైన ఒప్పుకొని ఇమ్మీడియట్గా మీరందరూ కూడా దీని మీద శ్రద్ధ చూపించి అసలు ఈ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్కి కారకులు ఎవరైనారో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జిల్లా కార్యదర్శి ఈరోజు నాగారాంలోని మైనార్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి రాత్రి దాదాపు 33 మంది విద్యార్థులను ఈరోజు గట్కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. అంటే ఇక్కడ అడిగినప్పుడు ఏంటంటే టీచర్స్ వరుసగా మేము చికెన్స్ పెట్టడం వల్ల ఈరోజు బోండాలు కూడా పెట్టడం వల్ల వాళ్ళు ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు అనుమానాలు వ్యక్తమవుతుంది ఏంటంటే
మేము కనుక్కున్న దాంట్లో పేపర్లో రాసిన విధానంలో చూస్తే మాత్రం బోండాలు ఉడకనట్టు పెట్టడం వల్లనే విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్కి వాళ్ళకి ఈరోజు అరగకపోవడం వల్ల రెండు గ్యాస్ ట్రబుల్ లాంటివి కొన్ని రావడం వల్లనే ఈరోజు విద్యార్థులు దాదాపు 33 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. అంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈరోజు మేము నాణ్యమైన భోజనమే పెడుతున్నాం, నాణ్యమైన చదువు చెప్తున్నామని చెప్పేసి ఈరోజు చెప్పే గవర్నమెంట్ సీరియస్గా ఉందని చెప్పేసి ఈరోజు టీవీలలో పేపర్లలో పత్రికా ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా విద్యార్థుల రక్షణ కోసం మాత్రం కావట్లేదని చెప్పేసి మేము ఈరోజు భారత విద్యా ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వెంటనే రివ్యూ చేయాలి. ఈరోజు ఫుడ్ వల్లనే జరుగుతుందా లేకపోతే ఫుడ్లో నాణ్యత లేదా, ఈరోజు ఉడకనట్టు ఫుడ్ పెడతా ఉన్నారా? ఈరోజు ప్రిన్సిపల్ గారు ఇక్కడ చూస్తే ఎవరు కూడా మైనార్టీ హాస్టల్లో ప్రిన్సిపల్ గారు లేరు, వైస్ ప్రిన్సిపల్ గారు లేరు. కానీ ఈరోజు జరిగిన దాంట్లో ఏదో జరిగింది, మేము ఏం చేయాలి అని చెప్పేసి సతమతం కావడం తప్ప ఈరోజు విద్యార్థులకు రక్షణ కల్పించే దాంట్లో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆ స్పందన లేదు. ఈరోజు కాస్మెటిక్ ఛార్జీ కానీ మెస్ ఛార్జీ పెరిగిందని చెప్పేసి హాస్టల్లో మున్సిపాలిటీ పరిధిలోని మన మైనార్టీ గురుకుల పాఠశాలలో రాత్రికి ఎవరికి చెప్పకుండా కూడా సీక్రెట్గా గోప్యంగా రహస్యంగా పెట్టి 33 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైతే కనీసము లోకల్లో కూడా చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా తీసుకెళ్లి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇది అసలు దీనికి అంతటి కారణం ఏందని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇంత రహస్యం ఎందుకు, ఇంత సీక్రెట్గా ఎందుకు పెట్టాలా? అందరికి చెప్తే కదా, కనీసం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే కదా కనీసం వాళ్ళ ప్రాణాలతో చెలగాడుతూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా అసలు నాకు అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ చూడు జగిత్యాల మొన్న కీసర గురుకుల పాఠశాలలో, ఇప్పుడు రాత్రి ఇక్కడ జరిగింది. ఇట్లా ఎందుకని అర్థమవుతలేదు. ఏమన్నంటే అసలు ఆపోజిట్ పార్టీలు చేస్తున్నాయా, ఆ పార్టీ ఒకటి చేస్తుండా, ఈ పార్టీ ఒకటి చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంత వాళ్ళకు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఎందుకంటే అది చాలా తప్పు. ఎవరు కూడా పిల్లల ప్రాణాలతోటి చెలగాట మాడాలని ఎవరు కూడా చూడరు. ఎవరైనా కానీ పిల్లలందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు తప్ప ప్రతిపక్ష నాయకులు ఇంకోరో చేస్తురు అనడం చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. దయచేసి ఎందుకని ఇప్పటికైనా ప్రభుత్వము గ్రహించి ఖచ్చితంగా వాళ్ళకు నాణ్యతమైన ఫుడ్ ఆహారాలు సరి అయినది ఇస్తే బాగుంటుందని, లేని ఏడల పెద్ద ఎత్తున మేము వివిధ పార్టీల తరఫున పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, లేకపోతే ఎక్కడెక్కడ రస్తారోకోలు చేస్తాం, ఈ గురుకుల పాఠశాలను నడవకుండా కూడా చేస్తాం. ఎందుకంటే పిల్లలకు చాలా వాళ్ళు ఏంటంటే అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల వారు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు రేపు ప్రయోజకులై మమ్మలను సాదుతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడెక్కడోను నల్గొండ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నాగార్జున సాగర్కి వెళ్ళి ఇంకెక్కడికెళ్ళో తీసుకొచ్చి గురుకుల పాఠశాలలో వేస్తే వాళ్ళ కనీసం తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళు అనాథలుగా ఓ గట్కేశ్వర ప్రభుత్వ పాఠశాల దిగొచ్చి ఖచ్చితంగా మెరుగైన మంచి నాణ్యత గల ఆహారం అందిస్తారని చెప్పుడేమో పెద్దగా ఉన్నాయి. 40% హాస్టల్ ఫీజులు పెంచినామని చెప్తా ఉన్నారు, ఇంకేదో వేస్తూ ఉన్నాము. వారంలో 2 సార్లు మటన్ అంటున్నారు, 4 సార్లు చికెన్ అంటున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ మరి ఇదేంది నాకు అర్థమవుతలేదు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిల్లల భవిష్యత్తు కాపాడతారని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన మరలా ఎక్కడ జరిగినా కానీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, తప్పకుండా ఎక్కడెక్కడ స్తంభింపజేస్తామని తెలియజేస్తూ మేము పార్టీలకు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లల ఆరోగ్యంతో చెలగాడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకుంటారని సరి అయిన న్యాయం చేస్తారని సరైన ఫుడ్ ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ 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 వార్డెన్ వైఖరి నశించాలి. వార్డెన్ నో నథింగ్ అనుకుంటా వార్డెన్